ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని తిరంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తిరంగి ర్యాలీ కార్యక్రమంలో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు కొండపల్లి శ్రీనివాస్. ఎంపీ కలసట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, ఎస్పీ దామోదరం తిరంగా ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న వందలాది మంది విద్యార్థులకు కోట దగ్గర నుండి గంట స్తంభం వరకు పాదయాత్రగా తిరంగా ర్యాలీ నిర్వహించి భారత్ మాతాకి జై, జై హో భారత్ అంటూ నినాదాలు చేస్తూ ఎందరో మహానీయుల త్యాగాలను స్మరిస్తూ భారతదేశం స్వాతంత్రం సాధించుకోవడం జరిగిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని హితవు పలికారు. స్కేటింగ్ పిల్లలు ముందుకెళ్ళండి. సరే ముందుకెళ్ళిపోవాలి కొంచెం. మన ర్యాలీ మెయిన్ ఇది జెండా, ఇది దీని మీద మీరు అందరూ ఫోకస్ చేయండి. ఫోటో కూడా అవ్వండి, ఓపెన్ అవ్వండి ఫ్లాగ్. మన స్వాతంత్ర దినోత్సవం సుమారు 79 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 80వ స్వాతంత్ర దినోత్సవం రేపు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి రేపు అనేది స్వాతంత్ర దినోత్సవం మనకి మన దేశానికి ఎలా వచ్చింది, మన పూర్వీకులు దానికోసం ఎంత కష్టపడ్డారు, ఎంత ఇబ్బంది పడి ఎంత బ్రిటిష్ పరిపాలనని వెళ్ళగొట్టడానికి మన మహాత్మా గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, మన అల్లూరి సీతారామరాజు గారు కానీ, ఎంతోమంది నాయకుల తాలూకు త్యాగాలు ఒకసారి మన భావితరాలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ అది వాళ్ళు ఇచ్చినటువంటి త్యాగం. మరి అలాంటి త్యాగాన్ని మనం ఖచ్చితంగా మనందరం కూడా భావితరాలకు అందించాలి. ఈ స్వాతంత్రం ఏదో మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రం కేవలం ఈరోజు మనకు ప్రభుత్వం ఇచ్చింది కాదు. ఆ రోజు భారత రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్తూ స్వాతంత్రం ఏర్పాటు చేసి భారతదేశం ఏర్పాటు చేసుకొని మంచి రాజ్యాంగం ఏర్పాటు చేసుకొని డెమోక్రటిక్ వేలో ఆ రోజు చేసినటువంటి కృషిని ఖచ్చితంగా మనం పబ్లిక్ అందరికీ మంచి మెసేజ్ ఇవ్వాలని ఈరోజు మేము ఒక తిరంగా ర్యాలీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ తిరంగా ర్యాలీలో యువకులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అందరూ కూడా ఒక ర్యాలీ కింద ఈరోజు విజయనగరం హెడ్ క్వార్టర్స్లో కోట జంక్షన్ నుంచి గంట స్తంభం వరకు కూడా మన పూర్వీకులు చేసినటువంటి కృషికి భావితరాలకి ఒక మంచి మెసేజ్ ఇచ్చే దిశగా మీ అందరూ కూడా ర్యాలీ చేయడం జరుగుతుంది. మరి ఈ స్వాతంత్ర దినం రేపు జరగబోతున్నటువంటి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి పౌరుడికి కూడా తెలియజేసుకుంటూ మరి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్. కూడా స్వేచ్ఛ స్వాతంత్రంతో జీవిస్తున్నామంటే ఆనాడు మన స్వాతంత్ర సమరయోధులు పెద్దలు ఎంతోమంది త్యాగ ఫలితంగా ఈరోజు మనం ఈ స్వాతంత్ర ఫలాల్ని మనం అనుభవిస్తున్నాం. ఈ ఫలాల్ని భావితరాలకు తెలియాలి, భావితరాలు అనుభవించాలంటే మనం కూడా దేశం పట్ల, సమాజం పట్ల చాలా అంకిత భావంతో ప్రతి ఒక్కరు ఉండవలసిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు సూచించిన విధంగా, ఎందుకంటే ముందు భారతదేశం తర్వాత మనం అనే భావంతో ముందుకెళ్లాలని వారు ఏదైతే తెలియజేశారు. ఈరోజు మనం అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా మన విజయనగరంలో చేసుకుంటున్నాం. ఇది మొత్తం రాష్ట్రం వైపు వెళ్ళాలి, దేశం వైపు వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ హృదయాల్లో కూడా కదిలించే విధంగా ఈరోజు ర్యాలీని మనం చేపట్టాం. గౌరవ ఉన్నతాధికారులతో సహా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, మిగతా అధికారులందరం కానీ, మంత్రి గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేస్తున్నాం.
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరిలో కూడా భావం కలగాలి, దేశభక్తి కలగాలి, ఆ భావాలు కలిగి ప్రతి ఒక్కరు వెళ్ళాలి. మన భావితరాలకి మనం ఏమిస్తామంటే ఒక క్రమశిక్షణ, దేశభక్తి మనం ఇవ్వాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క పౌరుల్లో కూడా భారతీయుడంటే కులం, మతం, ప్రాంతాల అతీతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్రం వచ్చిన ఫలాల్ని మనం పంచిపెట్టాలని సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు మనం చేసుకునే పండక్కి ముందస్తుగా ఈ కార్యక్రమం చేసినందుకు అధికార యంత్రాంగానికి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ